దేవుని యొక్క ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. శ్రోతలందరికీ, సంఘమంతటికి మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసయ్య నామములో ఈ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయమందు దేవుని యొక్క బిడ్డలారా, ఉదయకాలపు మన్నాగా మీతో ప్రభు యొక్క వాక్యంలో నుండి ఒక చిన్న మాటను జ్ఞాపకం చేసి మిమ్మల్ని అందరినీ కూడా బలపరచాలని ఆశపడుతూ ఉన్నాం. ఈ సమయమందు దేవుని యొక్క బిడ్డలారా, 131వ కీర్తన 3 వచనాలు మనం చదువుకుందాము. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీద చూచినవి కావు. నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనుటలేదు. నేను నా ప్రాణమును నిమ్మళపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తని తల్లి యొద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ఎంతో అద్భుతమైనటువంటి మాటలను, అనుభవాన్ని దావీదు భక్తుడు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క బిడ్డలారా, తాను తన జీవితంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అహంకారము కలిగినటువంటి హృదయము నాది కాదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అనేక సార్లు మనకున్న వాటిని బట్టి, మనకు కలుగుచున్న వాటిని బట్టి, పొందుచున్న వాటిని బట్టి, మనకున్నటువంటి అనేకమైనటువంటి వాటిని బట్టి మనము మన జీవితాలలో బాహ్యంగా మృదువుగాను మౌనంగాను ఉన్నట్లు ఉండవచ్చు. కానీ అనేక సార్లు మన హృదయాలు దేవుని యొక్క బిడ్డలారా తెలియకుండానే అహంకారంగాను, కొన్నిసార్లు తెలిసే గర్వముగాను, కొన్నిసార్లు పైన చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే హృదయమందు గర్వం ఉంటుందో, ఎప్పుడైతే ఆ హృదయంలో అహంకారం ఉంటుందో, ఎప్పుడైతే మానవ హృదయానికి అహంకారం అనేది, గర్వం అనేది తోడవుతుందో, కళ్ళు పైకి చూస్తాం. పైకి చూడడం అంటే లెక్కలేని విధంగాను, అలాగే గౌరవించని విధానాలు, అలాగే పట్టించుకోని విధానాలు మనలో కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ సమయమందు దావీదు భక్తుని యొక్క అనుభవంలో ఆయన ప్రభు ఎదుట చెప్తున్నాడు. ఆయన మనుషుల ఎదుట చెప్పలేదు దీనత్వం కలిగి ఉన్నానని. ఆయన లోకం ఎదుట, సంఘం ఎదుట, లేకపోతే మనుషుల జీవితాల ఎదుట ఆయన చెప్పట్లేదు. కానీ ఆయన ఈ కీర్తన తన యాత్రలో రాసుకుంటూ, యాత్రా కీర్తనగా చెప్పబడిన ఈ కీర్తనలో ప్రభు ఎదుట ప్రభువుకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభు యొద్ద ఆయన చేసుకుంటున్న ప్రార్థన ఏంటంటే, ప్రభువా, నా హృదయము అహంకారం కలది కాదు అనేటువంటి మాట చెప్తున్నాడు. దేవుని యొక్క బిడ్డలారా, దాని అర్థము, నేను అహంకారంతోనూ గర్వంతోనూ హృదయమందులేనయ్యా. నా జీవితంలో నా హృదయం అంటే నా అంతరంగము సైతం, నా హృదయము సైతం ఎలా ఉంది అంటే అనేటువంటి విషయాన్ని, ఎలాంటిది కాదో చెప్తున్నాడు. కాబట్టి అనేక సార్లు బాహ్యంగా మనం పలుకుతూ ఉంటాం, మేము సాత్వికులం, ఎంతో ఓర్చుకున్నాము, ఎంతో చేశాము, అంత చేశాము, ఇంత చేశాము అని ఎన్నో రకాలుగా, ఎన్నో పరిస్థితుల్లో ఎంతో మందితో మాట్లాడుతూ మన యొక్క అతి వినయములను ప్రదర్శిస్తూ ఉంటాం. కానీ దావీదు భక్తుడు చేస్తున్న పని ఏంటో తెలుసా? దేవుని ఎదుట దేవునితో చెప్పుచున్న మాట, నా హృదయము కలది కాదు, నా హృదయంలో గర్వం లేదు అనేటువంటి విషయాన్ని ప్రభుతో చెప్తున్నాడు. ఈ విషయాన్ని మన ఆత్మీయ జీవితాల్లో దేవునితో చెప్పే ధైర్యం మనలో ఎంతమందికి ఉంది?
దేవునితో ఈ మాట చెప్పగలిగేటువంటి విషయం, చెప్పగలిగేటువంటి స్తోమత, ఆధిక్యత మనము ఎంతమంది సంపాదించామనేటువంటి విషయాన్ని ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. అయితే తన హృదయము అహంకారం కలది కాదు అని చెప్తూ, అలాగే దానిని బట్టి, అహంకారాన్ని బట్టి, గర్వాన్ని బట్టి వచ్చేటువంటి పై చూపులు చూసేటువంటి లెక్క చేయనటువంటి విషయాలు, కనులు కూడా నావి కావు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నాడు. అంటే తన హృదయము, తన యొక్క హృదయ స్థితి ఎలా ఉందో చెప్తూ, ఆయన దానిని బట్టి తన చూపు కూడా ఎలా ఉందో చెప్తూ ఉన్నాడు. అంటే మన హృదయంలో ఏ స్థితి ఉంటే అది మన కళ్ళల్లో కనబడుతూ ఉంటుంది. కనుక చాలాసార్లు ప్రస్తుత లోకమంతా కూడా హృదయంలో రకరకాలుగా ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ కళ్ళల్లో మాత్రం, ముఖములో మాత్రం చక్కగా ఏం లేనట్లు, ఏమి జరగనట్లు, మేమంతా మంచిగా ఉన్నామనేటువంటి ఒక నటనా జీవితానికి లోకము అలవాటు పడిపోయింది. కానీ దావీదు భక్తుడైతే తన జీవితంలో అంటున్నాడు, శ్రోతలారా, దావీదు భక్తుడైతే తన జీవితంలో దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ, దేవుని ఎదుట దేవునికి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నా హృదయము అహంకారం కలది కాదు, దాన్ని బట్టి నేను పై చూపులు చూడట్లేదు, దాన్ని బట్టి నా జీవితంలో నా కన్నులు మీద చూడట్లేదు, నా కన్నులు గర్వించినవి కావు, నా హృదయమే గర్వించినప్పుడు నా కన్నులు కూడా సాత్వికంగానే ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఆ నిశ్చయత, ఆ యొక్క దృఢత్వము, అంత నిశ్చింతగా దేవునితో ఈ మాట చెప్పగలిగే హృదయాలు మనం సంపాదించగలుగుతున్నామా? మనము అలవర్చుకోగలుగుతున్నామా? అందుకు ఇంకా ఆయన చెప్తూ ఉంటున్నాడంటే, నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసం చేసుకొనటలేదు. చాలాసార్లు ఎవరికి అందంది, ఎవరికి లేనిది, ఎవరికి రానిది నేను చేయాలి, నాకు రావాలి అని పెద్ద పెద్ద వాటి కోసం లోకము, మనుషులు అనేక మంది అనేక రీతులుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా వెంపర్లాడుతూ ఉన్నారు. ఏదో పెద్దవి సాధించేయాలని, ఏదో గొప్ప వాటిని పొందాలని, వాటి మీద ఎన్నో గొప్ప కార్యాలు చేయాలనేటువంటి ఉద్దేశాలతో మరి గొప్ప వాటి మీద, అందని వాటి మీద అభ్యాసం చేస్తూ ఉంటారు. కాబట్టి దావీదు భక్తుడు నా హృదయంలో గర్వం లేదని చెప్తూ, నా కన్నులు పైన చూసే విధంగా కానీ, లేకపోతే మీద చూసే విధానం నా కన్నులకు కూడా లేదు నాయనా అని చెప్పుచు, ఎందుకు లేదు అంటే తన అభ్యాసం ఏమై ఉన్నది అంటే, తనకున్న దానితో సరిపెట్టుకునేటువంటి జీవితము దావీదు భక్తుల్లో ఉంది. తన జీవితంలో తాను చెప్తున్నటువంటి మరొక విషయం ఏంటంటే, తన అభ్యాసము తనకు అందనటువంటి వాటి మీద, తను సంపాదించాలన్నటువంటి వాటి మీద, గొప్ప వాటి మీద లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు భక్తుడు గొర్రెల కాపరి, అక్కడి నుంచి రాజు అయ్యాడు. గొప్ప రాజుగా అనేక సంవత్సరాలు ఇశ్రాయేలీలోనే గొప్ప రాజుగా పేరొందినటువంటి వ్యక్తి తన జీవిత అనుభవంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అన్ని ఉన్నప్పటికీ కూడా గొప్ప వాటైందనను అందని వాటి అయిందైనను నాకు మనసు లేదనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. సో అన్నీ ఉన్నా అణిగి మణిగి ఉండటం అంటే దావీదు భక్తుడు నేర్పిస్తున్నాడు. ఒకటి, గర్వం ఎప్పుడైతే హృదయంలో ఉండదో, అహంకారం ఎప్పుడైతే హృదయంలో ఉండదో, రెండు, అహంకారాన్ని బట్టి పై చూపు ఎప్పుడైతే ఉండదో, అప్పుడు మనకి అందని వాటి కోసం, గొప్ప వాటి కోసం మనం ప్రయత్నించాం. అప్పుడు మనకున్న స్థితిలోనే మనము నమ్మకంగా ఉండగలుగుతాం. కాబట్టి తన అభ్యాసం ఎక్కడుందంటే, ఏటి మీద, గొప్ప వాటి మీద లేదు కానీ, అందని వాటి మీద లేదు కానీ, తన అభ్యాసము దేవుని యొక్క బిడ్డలారా దేవుడిచ్చిన దానితో సంతృప్తి చెందే జీవితం ఉంది.
కాబట్టి ఈ లోకంలో గొప్ప వాటి కోసం, అందని వాటి కోసం ప్రయత్నాలు చేస్తూ అవి అందకపోయేసరికి కొన్నిసార్లు దేవుణ్ణి కూడా నిందిస్తూ, మనం చేసే తప్పులకు కూడా ఒక్కోసారి దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం. అలాంటి జీవితాలు మానేద్దాం, అలాంటి జీవితాలు వదిలిపెడదాం. దావీదు భక్తుడు తన జీవితంలో మరి తన గర్వము కానీ అహంకారం కానీ లేదు నాయనా, నా జీవితంలో నేను ఎప్పుడూ కూడా ఎలా ఉన్నానంటే అందనటువంటి వాటి కోసం, గొప్ప వాటి కోసం అభ్యాసం చేయట్లేదు అని చెప్తూ మరొక విషయాన్ని చెప్తున్నాడు. నేను నా ప్రాణము నిమ్మళపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి లోకంలో మరి అనేక సార్లు ఈ గందరగోళ పరిస్థితుల్లో ఉంటూ ఉంటాం. కాబట్టి వాటన్నిటిని వదిలేసి, వాటన్నిటిని అందని వాటి కోసము, గొప్ప వాటి కోసం అభ్యాసం చేసుకొనక నేను ఎలా ఉన్నానంటే నేను నా ప్రాణమును నిమ్మళపరుచుకొని ఉన్నాను. అనేక సార్లు దేవుని యొక్క బిడ్డలారా, మన ప్రాణము మనం ఎంత మౌనంగా ఉండాలనుకున్నా, మన ప్రాణము మనల్ని ఉద్రేకపరిచినప్పుడు, మన యొక్క అంతరంగము మనల్ని ఉద్రేకపరిచినప్పుడు దాని ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాం, దాని ప్రకారం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అంటున్నాడు దావీదు భక్తుడు, నేను నా ప్రాణమును నిమ్మళపరుచుకొని ఉన్నాను అంటున్నాడు. కాబట్టి మన ప్రభు అయిన యేసు ప్రభు వారు కూడా ఒక మాట చెప్పారు. ఏమనంటే, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని కోల్పోయిన ఎడల, తన ప్రాణాన్ని పోగొట్టుకున్న ఎడల వానికేమి లాభము అనేటువంటి విషయాన్ని చెప్పుచూ ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగానే దావీదు భక్తుడు అంటున్నాడు, అహంకారాన్ని, గర్వాన్ని తీసివేసుకోవటమే కాదు, అహంకారాన్ని, గర్వం లేనటువంటి హృదయాన్ని కలిగి ఉండటమే కాదు, అలాగే నా కన్నులు గర్వపు చూపులు చూసే విధంగా ఉండేవి కాకుండా, అలాగే నేను అందని వాటి యందు, గొప్ప వాటి యందు అభ్యాసం చేయకుండా నేనేం చేస్తున్నానంటే నేను నా ప్రాణమును నిమ్మళపరుచుకొని ఉన్నానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్నిసార్లు ఈ లోకము, అపవాది, మనస్సు, అలాగే బహువ్యాధి కలిగినటువంటి హృదయము మనలను ఉద్రేకపరిచినప్పుడు, ఉద్రేకాలలో ఎన్ని పొరపాట్లు, ఎన్ని తత్తరపాట్లు పడిపోయి మనం అనేక సార్లు దేవుని సన్నిధానాన్ని, దేవుని నిందించడం, దేవుని విడిచిపెట్టడం చేసి ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఈ 131వ కీర్తనలో దావీదు భక్తుడు చక్కగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, అయ్యా నేను నా ప్రాణము నిమ్మళపరుచుకొని ఉన్నాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. తన ప్రాణాన్ని అంటే అంతరంగాన్ని సైతము కూడా తాను ఒక నిమ్మళ స్థితిలో పెట్టుకున్నాడు. అంటే హీస్ కంట్రోలింగ్ హిమ్సెల్ఫ్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో తన మనస్సును మరి తన ఆధీనంలో పెట్టుకోగలిగిన వాడు గొప్ప పట్టణం మీద యుద్ధం చేసి గెలిచిన వాడి కంటే కూడా తన మనస్సును, తన ప్రాణమును తన ఆధీనంలో పెట్టుకోగలిగినటువంటి వాడు మాత్రమే మరి గొప్ప వీరుడు కంటే గొప్పవాడు అనేటువంటి విషయాన్ని మన ప్రభు చెప్పి సెలవిచ్చున్నాడు వాక్యం ద్వారా. కాబట్టి ఈ లోకంలో దేన్ని ఆపాము, ఎంత పెద్దవాటిని ఆపాము, ఎంత పెద్దవాటిని చేస్తున్నాము అనేటువంటి విషయాలు కాదు, కానీ మన జీవితాల్లో మన మనస్సును, మన ప్రాణమును, మనతో పాటు మన యొక్క హృదయాన్ని మనము నిమ్మళపరుచుకోగలిగితే అంతకంటే శ్రేష్టమైనటువంటి, ధన్యకరమైనటువంటి జీవితం మరొకటి ఉండదు. దావీదు భక్తుని యొక్క జీవితంలో ఇంత దేవుని యొక్క గొప్ప భక్తుడుగాను, దేవునికి ఇష్టడుగాను, దేవునికి హృదయానుసారుడుగా మారడానికి, దేవుని యొద్ద నుండి సాక్ష్యం పొందడానికి గల కారణం ఏంటో తెలుసా? నేను నా ప్రాణమును నిమ్మళపరుచుకొని ఉన్నాను అనేటువంటి విషయాన్ని చెప్పుచున్నాడు. అలాగే సముదాయించుకొని ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ప్రాణము, అంతరంగము ఉద్రేకపరుస్తూ ఉంటుంది. అది చెయ్యి, ఇది చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్పేసి మన ఉద్రేకాలు, అంతరంగము ఎంతో ఉద్రేకపరుస్తూ ఉంటుంది. ఉద్రేకపరిచే వాటన్నిటినీ కూడా తను సముదాయించుకొని కాదు
మనము దేవుని సన్నిధిలో దేవుని ఎదుట నిమ్మళముగాను అలాగే మనము నిమ్మళపరుచుకున్న వారమై సముదాయించుకొని నెమ్మదితో ఓర్పుతో సాగాలి అనేటువంటి విషయాన్ని తాను చెప్తూ ఉన్నాడు. అలాగే ఆ విషయాలన్నీ చెప్తూ తాను ఎలా ఉన్నాడంటే తన ప్రాణాన్ని ఎలా పెట్టుకున్నాడు, తను ఎలా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మిగతా వచనంలో చెప్తున్నాడు. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది. తన ప్రాణం ఎలా ఉందంటే దేవుని యొక్క బిడ్డలారా, పాలు తాగి విసిగిపోయి మమ్మీ లేకపోతే అమ్మ తల్లి మనకు క్రొత్త ఆహారాన్ని ఇస్తుంది, అలవాటు చేసింది. ఆహారం క్రొత్త ఆహారాన్ని ఎప్పుడు పెడుతుందని ఆశగా పాలు మానేసి ఎదురు చూసేటువంటి బిడ్డ వలె తన ప్రాణాన్ని చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలో మనం చూస్తే దేవుని యొక్క బిడ్డలారా, తన జీవితంలో ఒక మరి చిన్నపిల్ల ఏ రీతిగా పాలు విడిచి తల్లి పెట్టబోయేటువంటి క్రొత్త ఆహారం కోసం ఏ రీతిగా ఎదురు చూస్తుందో, తల్లి యొద్ద ఏ రీతిగా ఉంటుందో ఆ రీతిగా తన ప్రాణము నేనున్నాను, నా ప్రాణం ఉన్నది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క విషయాన్ని బట్టి దావీదు యొక్క జీవితంలో తాను చెప్తున్న మరొక విషయం ఏంటంటే, నేను ఈ యొక్క ప్రయాసలన్నిటినీ, ఉద్రేకతలన్నిటినీ, లేకపోతే గర్వమును, అహంకారమును, లేకపోతే మీద చూసేటువంటి కనులన్నిటినీ కలిగి ఉండకుండా నేను నా ప్రాణము నిమ్మళపరుచుకొని సముదాయించుకొని నేను దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాట కొరకు ఎదురు చూసేటువంటి బిడ్డగా ఉన్నాననేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా, ఎప్పుడైతే పాలు విడిచిన బిడ్డ తల్లి నూతనమైనటువంటి ఆహారాన్ని ఇస్తుందని ఎదురు చూసినట్లుగా తల్లి వడిలో చక్కగా మరి ఇక బలమైనటువంటి ఆహారంతో నేను నింపబడతాను అని తల్లి వడిలో తల్లి చేతిని చూస్తూ, తల్లి వైపు చూస్తూ, తల్లి యొక్క సమూహములో, తల్లి యొక్క సాన్నిహిత్యంలో ఉండేటువంటి పిల్ల వలె తన ప్రాణం ఉన్నదని చెప్పుచున్నాడు. అంటే దేవుని వైపు చూస్తూ, ప్రభువా ఇక నేను ఎలాగ చంటి పిల్ల ఉంటుందో ఆ రీతిగా నేను నీ సన్నిధిలో ఉంటున్నానయ్యా, నా హృదయం చంటి పిల్ల వలె ఉందయ్యా, కాబట్టి చంటి పిల్ల ఎదురు చూసిన రీతిగా నేను నీ కొరకు ఎదురు చూస్తున్నానయ్యా అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ 3వ వచనంలో అంటున్నాడు, ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. అంటే ఈ మాటలో పై 2 వచనాలు కూడా ఆయన ఎంత చక్కగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని మీద ఆశ పెట్టుకొని, యెహోవా మీద ఆశ పెట్టుకొని దేవుని యొక్క సన్నిధిలో తాను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క బిడ్డలారా, చనుపాలు విడిచినటువంటి పిల్ల ఏ రీతిగా తల్లి వైపు ఎదురు చూస్తూ ఉంటుందో, ఆ చిన్న బిడ్డ ఏ రీతిగా నూతనమైనటువంటి బలమైనటువంటి తల్లి పాల తర్వాత నన్ను ఇంకా ఎలా మంచి ఆహారంతో పెంచబోతుందనేటువంటి విషయాన్ని చూస్తూ అలాగే ఉన్నటువంటి ఆ చిన్న బిడ్డ వలె నా హృదయాన్ని ఉంచానయ్యా. కాబట్టి నేను ఇశ్రాయేలుకు సెలవిస్తున్నాడు, యెహోవాను నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనమని చెప్తూ ఉన్నాడు. కాబట్టి తన జీవితంలో కూడా మరి చనుపాలు విడిచిన పిల్లవలే దేవుని మీద ఆశ పెట్టుకొని ఉన్నటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో దేవుని యొక్క బిడ్డలారా, ఆశీర్వాదము, నెమ్మదితో కూడినటువంటి, జీవము కంటే ఉత్తమమైనటువంటి, జ్ఞానము కంటే ఉన్నతమైనటువంటి సమాధానము మన జీవితాల్లో కూడా మనం పొంది జీవించాలి అంటే ఈ లోకంలో హృదయంలో గర్వం నుంచి తొలగించుకో, ప్రాణాన్ని అహంకారం నుంచి దాటిపోనివ్వు. దేవుని ఎదుట, దేవుని ముందు, దేవునితో చెప్పగలిగేటువంటి జీవితం మనలో ఉండాలి. ఏమనంటే, నా హృదయము అహంకారము గలది కాదు, అహంకారాన్ని బట్టి నా కనులు పైన చూడట్లేదు అనేటువంటి విషయాన్ని ప్రభుతో చెప్పు. మనుషుల దగ్గర అనేక సార్లు చెప్తూ ఉంటాం,
మేము సాత్వికులం, నెమ్మదస్తులం, నిమ్మళం గలవారం అనేటువంటి విషయాన్ని అనేక మంది చెప్తూ ఉంటారు. దేవుని యొక్క బిడ్డలారా, కాబట్టి గర్వములు మానేసి, అలాగే అహంకారపు చూపులు, లెక్క చేయనటువంటి కనులు చూపులు మానివేసి, దేవుని యొక్క సన్నిధిలో నీవు నీ ప్రాణాన్ని నిమ్మళపరుచుకొని అందని వాటి యందు గొప్ప వాటి యందు అభ్యాసం చేయక, దేవుడిచ్చే వాటి యందు, దేవుడు నీకు కలుగు చేసిన వాటి యందు అభ్యాసము చేస్తూ, ఉన్న వాటితో సర్దుబాటు చేసుకుంటూ నెమ్మది కలిగి జీవిస్తే దేవుని యొక్క సన్నిధిలో మరి నీవు నీ ప్రాణాన్ని మరి నిమ్మళపరుచుకొని, సముదాయపరుచుకొని, జాగ్రత్తగా చనుపాలు విడిచిన పిల్లవలే నువ్వు దావీదు చేసుకున్నట్లుగా నీ హృదయాన్ని, జీవితాన్ని చేసుకోగలిగితే నీవు దేవుని కొరకు కనిపెట్టుకోగలుగుతావు. యెహోవా కొరకు నిత్యము కనిపెట్టుకుంటే వచ్చే ఆశీర్వాదాలు అంతా ఇంత కాదు. 400 సంవత్సరాలు మూలుగుతూ ఏడ్చారు, ప్రభువా అని చెప్పి ప్రభు కొరకు కనిపెట్టారు. ఇశ్రాయేలీలకు విడుదలొచ్చింది. యోసేపు భక్తుడు అనేక సంవత్సరాలు అనేక కష్టాలు పడ్డాడు. దేవుని మీదనే ఆశ పెట్టుకున్నాడు, ఆశ తీర్చబడింది. ఇశ్రాయేలీలు కనిపెట్టుకున్నారు, వాగ్దాన దేశంలో చేర్చబడ్డారు. నీ జీవితంలో ఉద్రేకాలు మానేసాయి, గర్వాన్ని మానేసాయి, గర్వపు కనులు వదిలివేసాయి. దేవుని సన్నిధిలో దేవుని కొరకు అందని వాటి కోసం, గొప్ప వాటి కోసం ఆతురత పడక, తత్తరపడక, తొందరపడక దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని, నీ జీవితాన్ని నిమ్మళపరుచుకొని, నిన్ను నీవు నిమ్మళపరుచుకొని, సముదాయించుకొని, దేవుని సన్నిధిలో చనుపాలు విడిచిన బిడ్డ ఏ రీతిగా తల్లి వైపు చూస్తుందో ఆ రీతిగా ప్రభు వైపు చూస్తూ నిత్యము యెహోవా మీద ఆశ పెట్టుకుంటే నీ జీవితంలో నువ్వు పొందలేని వాటిని కూడా దేవుడిస్తాడు. నీ జీవితంలో నీవు అనుకోని వాటిని కూడా దేవుడు ప్రసాదిస్తాడు. కాబట్టి కొన్నిసార్లు చాలా గొప్పవి, పెద్దవి అడుగుతాం, అవి మనకు రాకపోవచ్చు. మనం ప్రార్థన చేస్తే వేరే చోట వేరే వాళ్ళు పొందుతూ ఉండొచ్చేమో, కానీ వాటిని బట్టి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే దేవుని సన్నిధిలో ఉన్న వాటితో శాంతి సమాధానాలతో సమృద్ధితో జీవించగలిగితే, నెమ్మదితో జీవించగలిగితే దేవుడు దానిలో నుంచి ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనకిస్తాడు. కాబట్టి దావీదు భక్తుడు హృదయానుసారుడుగా సాక్ష్యం పొందుకోవడానికి గల కారణం, హృదయం గర్వంతో లేదు, కనులు గర్వంతో చూడలేదు, అలాగే తాను అందని వాటి యందు, గొప్ప వాటి యందు అభ్యాసం లేదు. అలాగే తన జీవితంలో నిమ్మళపరుచుకున్నాడు, ప్రాణాన్ని సముదాయపరుచుకున్నాడు, చనుపాలు విడిచిన పిల్లవలే ఉన్నాడు. దేవుని యొద్ద తన ప్రాణం అలాగున్నదని దేవుని ఎదుట చెప్తూ యెహోవా కొరకు కనిపెట్టుకుందామన్నాడు. కాబట్టి ఉద్రేకపడుతూ ఏదో సాధించాలని అనేక రకాలైనటువంటి ఉద్రేకాల్లో ముందుకు వెళ్ళిపోతూ కాలాన్ని, సమయాన్ని, శక్తిని, బలాన్ని, ఓర్పును, సహనాన్ని విడిచిపెడుతూ గందరగోళమయ్యే పరిస్థితుల్లో ఉన్నావేమో. 131 కీర్తన ఒకసారి చదువు, ఒక్కసారి ఆలోచన చేయి. ప్రభు చెప్తున్నాడు, ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకోవడం, యెహోవా మీదనే ఆశ పెట్టుకోవడం చాలా మంచిది. అట్టి జీవితము మనకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. శ్రోతలందరినీ, వింటున్న వారందరినీ, అలాగే సంఘం అంతటిని దేవుడు దీవించునుగాక. దేవుడు మన తోడయుండి నడిపించునుగాక. ఈ సమయమందు దేవుని యొక్క బిడ్డలారా గమనించండి, మరి వచ్చే వారం నుండి మరి ఉదయకాలపు మన్నా, మార్నింగ్ మన్నా అనే కార్యక్రమం ద్వారా యెహోవా ఈరే బ్యాప్టిస్ట్ సంఘంలో మనకు ఉదయకాల మన్నాగా చిన్న ధ్యాన కాలం ఉంటుంది. కాబట్టి యూట్యూబ్ ద్వారా ప్రసారం చేయబడుతూ, అలాగే మన సంఘములో కూడా 5 నుంచి మరి 6 గంటల వరకు ప్రసారం చేయబడతాయి. అలాగే సంఘములో కూడా జరుగుతూ ఉంటుంది కనుక ఆసక్తి కలిగిన వారు ప్రతివారు సంఘానికి రావచ్చు, సంఘానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే రాలేని వారు ఆ ప్రాతకాల 5 గంటల నుంచి 6 గంటల వరకు సాగేటువంటి మరి యూట్యూబ్ ప్రసారం ద్వారా
ధ్యానంలో పాల్గొని దైవ దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అలాగే గమనించండి, సాయంకాలపు మన్నా అది కూడా 6 గంటల నుంచి 6:30 గంటల వరకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి సంఘానికైనా రావచ్చు, లేదా దేవుని యొక్క సన్నిధిలో ప్రత్యక్షంగా రాలేకపోయినా యూట్యూబ్ ప్రసారాల ద్వారా మరి పాల్గొనవలసిందిగా ప్రభువు పేరిట సంఘమంతటిని, శ్రోతలందరినీ, స్నేహితులందరినీ, శ్రేయోభిలాషులందరినీ కోరుచు ఉన్నాం. మరి అలాగే జ్ఞాపకం చేసుకోనండి, మన సండే సర్వీసెస్, అలాగే మన యొక్క విజ్ఞాపన ఆరాధనలు అన్నీ కూడా మరి యూట్యూబ్ లైవ్ ద్వారా అందించబడుతూ ఉన్నాయి కనుక దేవుని చిత్తమైతే ఫేస్బుక్లో కూడా లింక్ ఇవ్వబడుతుంది. దాని ద్వారా కూడా మీరు వీక్షించవచ్చు. మన కుటుంబాల్లో మరి ఉద్యోగాల నిమిత్తం, లేకపోతే పనుల నిమిత్తం దూర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా తెలియచేసి మరి మన యొక్క ఆరాధన క్రమాల్లో మన సంఘ సభ్య కుటుంబాలన్నీ కూడా పాల్గొనవలసిందిగాను, అలాగే క్రొత్త వారైనా పాల్గొనవలసిందిగాను, ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని దైవ దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ, ఈ సమయమందు మన యొక్క ప్రసార యూట్యూబ్ ఛానల్ని, యెహోవా ఈరే బ్యాప్టిస్ట్ చర్చ్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ కూడా మరి సబ్స్క్రైబ్ చేసుకొని, మరి మీరు ఆ గంట సింబల్ని నొక్కినట్లయితే మరి నోటిఫికేషన్స్ కూడా వస్తాయి కనుక సంఘమంతా కూడా ఫాలో అవ్వాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దూరంలో ఉన్నవారు, అందుబాటులో లేనివారు, సంఘమునకు రాలేనటువంటి వారు మరి యూట్యూబ్ ద్వారాను కూడా మన సంఘ ఆరాధన అన్నిటినీ కూడా మరి అనుసరించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రార్థించండి. నూతనంగా ప్రారంభించబడిన ఈ లైవ్ కార్యక్రమాలన్నీ కూడా దేవునికి మహిమకరంగా జరిపించబడినట్లుగా దేవుడు సహాయం చేసి నడిపించలాగున తన ఆత్మ కార్యాన్ని తన చిత్తానుసారంగా దేవుని రాజ్యము కట్టబడుట కొరకు, తన బిడ్డలు సార్వత్రిక సంఘము కొరకు సిద్ధపడుట కొరకు ఇదంతా కూడా జరుగులాగున మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు అయా. ధ్యానించబడిన చిన్న ధ్యానమును మా హృదయాల్లో, విన్న శ్రోతల సంఘ హృదయంలో ఫలించునుగాక. నీ కృపలో ప్రభా, దావీదు భక్తుడు ఉన్నట్లుగా అయా 131వ కీర్తనలో తాను కలిగి ఉన్న అనుభవాలు మేము కలిగి నిత్యము నీ మీద ఆశ పెట్టుకొని జీవించే జీవితము మాకందరికీ కలుగ చేయమని, వినిన వారందరికీ కలుగ చేయమని, అలాగే సంఘం ద్వారా జరిపించబడుతున్నటువంటి ఈ ప్రసార కార్యక్రమాలన్నింటిలో మీరే తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగించుకొని అనేక మందికి దీవెనకరంగా మార్చుకొని దీవించి నడిపించి మహిమ పొందమని, మీ సత్య శిలువ సువార్త అనేకులకు అందించబడి వారి జీవితాల్లో రక్షణ, మారు మనస్సు అనుభవాలు కలిగి సార్వత్రిక సంఘముగా సిద్ధపడుతూ నీ రాకను ఎదుర్కొనేటువంటి సిద్ధపాటు జీవితాలు ప్రతి కుటుంబము, ప్రతి ఒక్కరూ కూడా పొందుకున్నట్లుగా సహాయం చేయండి. సంఘములో, కుటుంబాలలో ఉన్నటువంటి రక్షణ పొందని వారు కూడా రక్షణ పొంది కుటుంబాలుగా నీ సన్నిధిలో నిలబడినట్లుగా సహాయం చేయమని, గతించిన కాలాల్లో 17 ఆత్మలు ఇచ్చారయ్యా. అలాగే నీ చిత్తమైతే నా తండ్రి మరికొన్ని ఆత్మలు మీ చిత్తానుసారంగా మాకు అనుగ్రహించి నడిపించమని సిద్ధపడి నాయన పరిస్థితులను బట్టి వాయిదా వేసుకున్న బిడ్డలు కూడా అయా సిద్ధపడి ముందుకు రావడానికి సహాయం చేయమని, కృప చూపించమని, ఆత్మ సన్నిధి కార్యాన్ని మీరే జరిగించి మీ కృపలో వర్ధిల్లింప చేయమని నజరేయుడైనటువంటి యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మన పరమ తండ్రి వారి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, కాపుదల, నింపుదల ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము
మనందరికీ తోడు నీడై తన కృపలో తన ప్రేమలో తన మీద ఆశ పెట్టుకొని జీవించే జీవితాలు అనుగ్రహించునుగాక.